స్తోత్రములు. కొన్ని పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు సహాయపడినదిగా వందనములు. సమయం నా ప్రభా ఈ వాక్యమును ధ్యానించినట్టుగా ప్రభా మా కొరకు ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. నేను కూడి వచ్చిన మీ బిడ్డలకు అవసరమైన మీ వాక్య భాగము మీ సింహాసనం మాకు ఇవ్వండి, మాతో మాట్లాడండి తండ్రి. మహిమాగంతా ప్రభావం మీకు చెల్లిస్తాల్పని ప్రభా శిష్యులు చాటున దాచిపెట్టి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని అడుగుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వరకు మార్చి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. పదిహేనవ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ప్రభు ఈ వాక్యభావం ద్వారా ఈ మధ్యాహ్నం అంతా మాట్లాడును గాక. అపోస్తలులైన పౌలును సౌలుగా ఉన్నప్పుడు ప్రభు సంధించి దర్శించి తన సాధనంగా ఏర్పరచుకున్నాడు. ఇది చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుణ్ణి హింసించిన వాడు ఇక్కడ ఆ దమస్కు మార్గం మీద ప్రభు సంధించినప్పుడు వెలుగు తట్టుకోలేక పడిపోయినప్పుడు, ప్రభువా నీవెవడు అని అడిగాడు. నేను నీవు హింసించుచున్న యేసును. అంటే తనను హింసించిన వాణిని ప్రభు తన కొరకు సాధనంగా ఏర్పరచుకున్నాడు. అది చాలా గొప్ప సంగతి. మంచివారిని ఏర్పరచుకున్నాడు, తనకు లోబడి తన విశ్వాసం ఇచ్చేవారిని ఏర్పరచుకున్నాడంటే హేతుబద్ధంగా ఉంటుంది. సాక్షాత్తు తనను హింసించిన వాణిని ఏర్పరచుకున్నాడు, సాధనంగా ఏర్పరచుకున్నాడు. ఎట్లా చేయాలనుకున్నాడంట? 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం మధ్యలో ఉంది. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము, నేను ఈ ప్రజల వల్లను అన్ని జనుల హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపేదనని చెప్పాను. చూసారా, ఇంత గొప్ప సేవ కొరకై దేవుడు సౌలును పౌలుగా మార్చి తన సాధనంగా ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు యవనస్తులుగా ఒక తలంపు వస్తుంది, నేను దేవుని చేతిలో వాడబడగలనా? దేవుడు నన్ను కూడా ఉపయోగించుకుంటాడా? నన్ను కూడా ఒక సాధనంగా దేవుడు ఏర్పరచుకోగలడా? అంటే పౌలును ఏర్పరచుకున్న దేవుడు, పౌలును ఉపయోగించుకున్న దేవుడు నిన్నెందుకు ఉపయోగించుకోలేడు? పౌలు సామాన్యుడు కాదు, సంఘమును హింసించిన వాడు, యేసు ప్రభువును హింసించిన వాడు. అలాంటి వాడినే తనకు ఉపయోగకరమైన పాత్రగా ప్రభు వాడుకుంటే యవనస్తుని ఎవరైనా సరే ప్రభు వాడుకునగలడు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, ఆయనకి ఇష్టమైంది అన్ని స్థలాల్లో చేస్తాడు. ఎక్కడెక్కడ తనకి ఇష్టమైంది ప్రభు జరిగిస్తాడంట. 135వ కీర్తన 6వ వచనం. 135వ కీర్తన 6వ వచనం. ఆకాశమందును భూమి అందును సముద్రములందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు
జరిగించేవాడు. ఆయన తనకిష్టమైనదంతా జరిగిస్తాడు. అది ఆకాశమే కానీ, భూమే కానీ, సముద్రమే కానీ, ఎక్కడైనా సరే ఆయనకిష్టమైతే నీ జీవితం ఎలాగున్నా సరే ప్రభు తన కొరకే నేను ఏర్పరచుకొని ఒక సాధనంగా వాడుకొనగలడు. ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగున్నా సరే, ఎందుకంటే ఆయన చేసే అద్భుతం ఎలాంటిదంటే 114వ కీర్తన 8వ వచనం, 114వ కీర్తన 8. ఆయన బండను నీటి మడుగుగాను, చిక్కుముకి రాతి బండను నీటి ఒట్లుగాను చేయవాడు. బండను ఎవడు బాగా చేయలేడు, కానీ బండ కూడా మారుతుంది ప్రభు హస్తంలో. అది నీటి మడుగుగా ఉంది. చెక్కుముకి రాతి బండను నీటి యుట్టలుగా చేయగలిగినవాడు. ఇది శక్తి, ప్రభు యొక్క శక్తి. కనుక యవన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభు నిన్ను కూడా తన కొరకే పౌలును వాడుకున్నట్టు తన సాక్షిగా ప్రభు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఇది మేలైన అనుభవం, నీకు మేలు. ప్రభు యొక్క కాడిని మోయటం వల్ల దేవునికి మహిమ. ఆ కాడి మోయి ప్రభును సేవించడం ద్వారా అనేక మందికి ఆత్మ సంబంధమైన మేలుని ఇచ్చిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సందేహాలు వస్తాయి. సాతానుడు తెచ్చే శోధన ఏంటంటే, నువ్వు రక్షించబడినావు, ఇప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు భక్తునిగా కనబడుతున్నావు, భక్తురాలుగా కనబడుతున్నావు, పరిశుద్ధునిగా ఉన్నావు, కానీ నీ గత బ్రతికేంటి? గత కాలంలో నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంతమందిని మోసం చేసావు, ఎన్నెన్నో పాపాలు చేసావు. అన్ని పాపాలు చేసి అంత చెడు క్రియలు చేసి ఇప్పుడు దేవుని సేవ ఎట్లా చేయగలుగుతావు, దేవుని చేతిలో ఎట్లా వాడబడతావు అనుకోవచ్చు. నిజమే, అది సహేతుకంగా కనబడుతుంది. కానీ ప్రభు తన కొరకే ఒక వ్యక్తిని సాధనంగా వాడుకునేటప్పుడు ఆయన గత చరిత్ర చూడడు. ఎలాంటి వాడైనా సరే, ఉదాహరణకి ఈ పౌల్ని చూడండి, పూర్వం ఎట్లా ఉన్నాడంటే ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఒకప్పుడు ఎట్లాంటి వాడు రాయబడింది, ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఇలాంటి వాడు ఎంత హింసించేవాడంటే ఒక పట్టణ ఆగడు, ఒక రోజు తాగడు. ఎంత హింస పెట్టేవాడంటే చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 4వ వచనం. ఆ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు హింసించి చచ్చే వరకు హింసించేవాడు. అంటే అంత క్రూరుడు, అంత కఠినమైన హృదయం గలవాడు, పైగా హానికరుడు. ఈ రోజుల్లో హానికరులని ఎవరంటాము? టెర్రరిస్టులను పట్టుకుంటే వాళ్ళు హానికరులు, వాళ్ళు ఏం చూడరు, ఇతరుల మరణానికి వస్తారు. అలాంటి హానికరుడు, అలాంటి హింసకుడు, మరణించే వరకు హింసించే ఈ వ్యక్తినే దేవుడు తనకు సాధనంగా వాడుకుంటే నీ గత పాపం ఇలాగ లేదే, ఎందుకంటే నువ్వు చాలా మెరుగ్గా ఉన్నావు. ప్రభు నిన్ను ఎందుకు వాడుకోగలడు. ప్రభు కొరకే ఒక పాత్రగా ఉండవలసిన సమయం యవన బలం. చూడండి, యవనంలో మంచి ఆరోగ్యం ప్రభు నీకు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఇట్టి బలంతో నువ్వు ఎవరి కొరకే జీవిస్తున్నావు? దేవుని కొరకే జీవిస్తున్నావా? లేకపోతే శత్రువైన అపాధి కొరకే జీవిస్తున్నావా? లోకం కొరకే జీవిస్తున్నావా? దేవుని తలంపు ఏంటంటే, అసలు ఎప్పుడు దేవుడు మన నుండి స్పందన కోరుతాడు? నువ్వు బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. యవనస్తులుగా ఉన్నప్పుడు
మన బలము, మన శక్తి ప్రభు కొరకే వినియోగించాలి. ప్రభు పని కొరకే మనల్ని మనము వెచ్చించుకుని వేపచ్చుకోవాలి. కాబట్టి గతం ఎట్లున్నా సరే ప్రభు వాడుకోగలడు. పేతురు ఎలాంటి గతం ఉంది పేతురికి? యేసు ప్రభుతో ఉండి సమయం వచ్చినప్పుడు ఏమన్నాడు? యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరి దగ్గర? ఓ చిన్నపిల్ల దగ్గర. ఎంత పచ్చి అబద్ధాలు చెప్పాడండి పేతురు. మరి యేసు ఎవరో 3 సార్లు అన్నాడు. మరి ఒకసారి అయితే తను తాను చెప్పించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ ప్రయత్నించాడు. అలాంటి బహిరంగంగా యేసు ఎవరో నాకు తెలియదు అన్న వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? పాపం క్షమించాడు. అది మనసులో పెట్టుకోలేదు. తర్వాత అనేక మంది రక్షణ కొరకే ప్రభు పేతురును వాడుకున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు వర్తమానం చెప్పిన తర్వాత ఎంతమంది ప్రభుని అంగీకరించారు? 3000 మంది అంగీకరించి సంఘంలో చేర్చబడ్డాడు. కాబట్టి పాస్ట్ లైఫ్ ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఈనాడు ప్రభు కొరకే నీ జీవితము ఉపయోగకరంగా ఉండటానికి అది ఆటంకం కాదు. యాకోబు ఎలాంటి వాడు? యాకోబు ఒక మోసగాడు. మోసం చేసేటప్పుడు, మోసం చేసే సమయంలో తన మన భేదం చూడు. అన్నైనా మోసం చేస్తాడు, నాన్నగారైనా మోసం చేస్తాడు, మామనైనా మోసం చేస్తాడు. అవకాశం వస్తే ఎవరినైనా మోసం చేయగల తత్వము, బుద్ధి యాకోబుది. మరి గత చరిత్ర యాకోబుది అలాంటిది. అలాంటి యాకోబును ప్రభు మార్చాడా లేదా? యాకోబును క్షమించాడా లేదా? యాకోబును తన కొరకు ఏర్పరచుకున్నాడా లేదా? యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడా లేదా? యబ్బోకు రేవు వద్ద యాకోబును ప్రభు దీవించాడా లేదా? తీస్తాడు. కాబట్టి ప్రభు యొక్క మనసు అలాంటిది. ఒకప్పుడు నువ్వు బ్రతుకులో ఎన్ని కొరతలున్నా, ఎన్ని పతనాలున్నా, దేవునికి విరోధంగా నీ జీవితం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభు ఏం చేస్తాడంటే క్షమించేస్తాడు. క్షమించిన తర్వాత ఆయన చేసే మంచి పని చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 వచనాలు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కును నీవు రూపులిచ్చుకోలేదు, నీ బలపశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపం చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఇది అద్భుతమైన దేవుని కార్యం. విసిగించాం పాపం చేత, ప్రభును ఆయాస పెట్టాం. ఇంత చేసినా కూడా ప్రభు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఆయన మరెన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం జ్ఞాపకం చేయాలి ఆయనకి. ఆయనైతే మర్చిపోతాడు. మనమేం తప్పులు చేస్తే మనకు జ్ఞాపకం ఉండవచ్చు, కానీ క్షమించిన ప్రభుకి జ్ఞాపకం ఉండదు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా దూరపు వస్తాడు. తన వీపు వెనక వేసుకుంటాడు, సముద్రపు అగాధములు పడవేస్తాడు. కాబట్టి ఎంత ఘోర పాపమో గత బ్రతుకులు ఉన్నా కూడా రక్షించబడిన తర్వాత, ప్రభు నిన్ను అంగీకరించిన తర్వాత, ప్రభు కొరకే ఒక సాధనంగా వాడబడుటకు అది ఏమాత్రం కూడా ఆటంకం కాదు. ఒకవేళ అలాంటి అభిప్రాయాలతో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు యొక్క గతము హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి వాడిని తన రాజ్యవ్యాప్తి కొరకే బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను కూడా తన కొరకే వాడుకోనుకుంటున్నాడు. నిన్ను కూడా తన రాజ్యవ్యాప్తి కొరకే ఉపయోగించుకోనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా కొన్ని ఆత్మలను ప్రభు సంపాదించాలనుకుంటున్నాడు. తన పొలంలో పని చేయడానికి నీకు కూడా దేవుడు వంతు భాగాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఇష్టపడితే ప్రభు సహాయపడతాడు. తర్వాత ప్రభు సేవకు, ప్రభు పనికి ఉపయోగపడేటప్పుడు లోక సంబంధంగా ఉండవలసిన మనకేం అక్కర్లేదు. దానికి కావాల్సిన యోగ్యతలు, లేకపోతే సామర్థ్యము, లేకపోతే
అనేక తలాంతులు అవన్నీ ఉంటేనే దేవుడు వాడుకుంటాడు అది లేదు. చాలాసార్లు యవనస్తురాళ్ళు ఇది అనుకుంటారు, వాడబడాలని ఆశ ఉంది కానీ మాకేం రాదండి, మాకేం తెలియదండి, మాకంత ధైర్యం లేదండి, మాకంత అనుభవం లేదండి. లేకపోయినా పర్వాలేదు, నీ ప్రస్తుత కొరతలు ఎలాగున్నా సరే, నీకెన్ని లకునాస్ ఉన్నా కూడా అవి కాదు ప్రభు నిన్ను వాడుకునేదాన్ని నిర్ణయించడానికి. చూడండి, ఎన్నో ప్రాంతాల్లో దేవుడు పౌలును వాడుకున్నాడు. 3 మిషనరీ యాత్రలు చేశాడు, ఎన్నో వేల మైళ్ళు వెళ్ళాడు, ఎంతోమందికి సువార్త ప్రకటించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఇదంతా చూస్తే ఆయన ఏంటంటే బలవంతుడైనా, శక్తిమంతుడైనా, గొప్ప ప్రసంగికుడు అంటే కానే కాదు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, 2 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నాయి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఎట్లా ఉన్నాడంట? శరీర రూపమునకు బలహీనుడుగా ఉన్నాడు. ప్రసంగం కూడా కొరగానదు, అంటే అంత మంచి ఆడిటర్ కాదు, కానీ పత్రికలు బలమైనవి. ఆయన శరీరంలో కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీ 3:13. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినాను, నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనా లేదు కానీ దేవుని దూతన వలెను క్రీస్తు యేసున వలెను నన్ను అంగీకరించి తిరిగి. శరీర దౌర్బల్యం అనుకుంది. ఇలాంటి స్థితిగతులున్నా కూడా పౌలు దేవుడు వాడుకున్నాడు. కనుక మన ప్రస్తుత పరిస్థితి ఎలాగున్నా కూడా ప్రభు వాడుకోగలడు. మోషేను దేవుడు ఇశ్రాయేల్ ఐగుప్తుని బయటికి తెప్పించేటప్పుడు పిలిచినప్పుడు, నాయకుడిగా ఏర్పరిచినప్పుడు యవనస్తుడా మోషే? ఎంత వయసులో దేవుడు మోషేను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు? నిర్గమకాండము 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ఇది ఎక్కడైనా లోకంలో జరుగుతుందా? 80 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మోషేను తన పని కొరకే నియమించాడు. 40 సంవత్సరాల వయసు అప్పుడు మంచి ఆరోగ్యము బలం ఉన్నప్పుడు కాదు, వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుడు మోషేను వాడుకున్నాడు. అసలు లోకంలో ఎవరైనా 80 సంవత్సరాలప్పుడు రిక్రూట్ చేసుకుంటారా? రిక్రూట్మెంట్ ఏజ్ ఎంత? 30 years, మహా అయితే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ 40 years. తర్వాత నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత యోగ్యత ఉన్నా కూడా ఎవరు తీసుకోరు. 60 years రాగానే నీకు ఎంత బలం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఇంటికి వెళ్ళిపోమంటారు. 80 yearsలో, 80 సంవత్సరాల ప్రాయంలో, వయసులో దేవుడు మోషేను తన పనికి వాడుకుంటాడు. అప్పుడైనా ఆయనకు మాంద్యం ఉంది. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పనిగాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా. నోటి మాంద్యము, నాలుక మాంద్యము, ఇలాంటి వాడు 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీ ప్రస్తుత పరిస్థితి దేవునికి ఆటంకం కాదు. నీకు సామర్థ్యం ఉందా, నీకు బలం ఉందా, నీకు శక్తి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఇవన్నీ ప్రభు చూడు. ఆయన బలం ఇస్తాడు, ఆయన వాడుకుంటాడు. చూడండి, కుష్ఠరోగులు కూడా ప్రభు వాడుకున్నాడు. షోమ్రోన్ పట్టణంలో ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి, అక్కడ ప్రజల క్షేమం తెచ్చడానికి ఎంతమందిని వాడుకున్నాడు ఆయన? 4 వ్యక్తులను వాడుకున్నాడు. ఆ 4 ఎలాంటి వారు? కుష్ఠరోగులు. వాళ్ళు కూడా ఎలాగున్నారు? ఎంతో కాలం అయింది భోజనం చేసి,
చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నలుగురు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న కుష్ఠరోగులను తన వాక్యం నెరవేర్చడానికి కొరకే, తను చెప్పిన మాట నెరవేర్చడం కొరకే దేవుడు వాడుకున్నాడు, బలవంతులు కాదు. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే చనిపోయినా చనిపోదాము, శత్రువుల దండ, సిరియన్ దండ ఉంది అక్కడికి వెళ్దాము, ఏదైతే చూద్దాం అని చెప్పి వెళ్తున్నారు. వాళ్ళు అట్లా వెళ్తుంటే, నలుగురు వెళ్తుంటే అక్కడెక్కడో శత్రువుల సైన్యము, ఆ సిరియన్ దంపు, వాళ్ళకి ఎలాంటి శబ్దం వినపడిందంటే వాళ్ళు భయపడిపోయి ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ ఏదైతే అవసరమో విడిచిపెట్టి పరిగెత్తారు. చూడండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. సంధ్య చీకటి యందు సిరియన్ల దండు పేటలోనికి పౌలని లేచి సిరియన్ల దండు వెలుపల భాగమునకు రాగా అచ్చట ఎవ్వరినూ కనబడకపోయి యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేల్ రాజు హిత్తీల రాజునకు ఐగుప్తు రాజునకు బత్తెమిచ్చినాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపాట్లో ఉన్న వాటిలోనైనను ఏమి తీసుకొనకయ్యే తమ ప్రాణం రక్షించుకుంటా చాలనుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయారు. ఈ నలుగురు వస్తుంటే వాడికి ఏదో రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వస్తున్నట్టుగా అనిపించింది. చూసారా? ఆ దెబ్బకు వాళ్ళు పారిపోయారు. వీళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఎవరు లేరు. వీళ్ళకి కావాల్సిన సమృద్ధిగా ఆహారం దొరికింది, సొమ్ము దొరికింది, బంగారం దొరికింది, వెండి దొరికింది, వస్త్రములు దొరికినాయి. అన్నీ చేసుకొని వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటించారు, ఇక్కడ రండి, ఇక్కడ దొరికినాయి మాకని స్వర్తమానం తెలియజేశారు. తన పని కొరకే దేవుడు చావటానికి సిద్ధంగా ఉన్న నలుగురు కుష్ఠరోగులను వాడుకుంటే తన పని కొరికి నిన్ను వాడుకోలేడా? వాడుకోగలడు. దేవుని చేతిలో నువ్వు కూడా ఒక సాధనంగా చేయబడగలవు. నీ ప్రస్తుతం ఉన్న కొరతలు ఏమన్నా సరే, నీ గత జీవితం ఎలా ఉన్నా వాడుకోగలడు, క్షమించి రక్షించిన తర్వాత. ప్రస్తుతం నీకు ఉన్న పరిస్థితిని బట్టి కూడా నువ్వు కృంగిపోనక్కర్లేదు. నిన్ను కూడా దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకే తన సాధనంగా ఉపయోగించుకోగలడు. దేవుడు ఇర్మియాని పిలిచాడు. ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా ఏమన్నాడు? గుర్తెరిగాడు, నిజమే ప్రభువా, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. కరెక్టే చెప్పాడు. తనకు అంత వయసు లేదు, అనుభవం లేదు, మాట్లాడే శక్తి కూడా లేదు. నిజమే, ఆయన షార్ట్ కమింగ్ చెప్పాడు. ఆ సమయంలో ప్రభు ఏం చేశాడంటే, పర్వాలేదు, నీకు అవసరమైంది నేను ఇస్తా అని చెప్పి ఏం చేసినాడు చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడిని, మాట్లాడుటకు నాకు శక్తి చాలని అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నేను బాలుడను వద్దు, నేను నిన్ను పంపవారందరి ఎద్దుకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను. చూసారా? తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. తన పని కొరకే ఇర్మియాను దేవుడు సిద్ధపరిచాడు. తన మాట ఆయన నోట పెట్టాడు. ఆయన కొన్ని పనులు చేయట, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు, ఎవరెవరి మీద? రాజుల మీద, రాజ్యముల మీద, జనముల మీద ప్రభు నియమించాడు. కనుక ప్రభు బలపరుస్తాడు, ప్రభు సహాయపడతాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని ప్రభు సంధించినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? సమాధుల దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు?
బంధించబడి ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. సమాజంలో ఎవరు కూడా ఆయన బాగు చేయలేకపోయారు, ఎవడును వాడిని సాధుపరచలేకపోయారు. అలాంటి వాడిని ప్రభు సంధించాడు, విడుదల ఇచ్చాడు, స్వస్థచిత్తుడిగా చేశాడు, తన పని కొరికే వాడుకున్నాడు. దెక్కపోలిలో ఆయన వెళ్ళి ప్రభు గురించి ప్రకటించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి నీ జీవితంలో ప్రస్తుతము నీ పరిస్థితులు ఏమైనా సరే అది ప్రభుకు అంత లెక్క కాదు. వాటిని అధిగమించట్లో ప్రభు నీకు సహాయపడతాడు. అయితే నీకు కావాల్సినటువంటి ఇష్టపడాలి. మొట్టమొదటిగా యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీ పాపమా అని ఎదుట ఒప్పుకోవాలి. పాపమని గుర్తెరగాల. నీ పాపం కొరకై యేసు ప్రభు సిలువలో రక్తం కాచి పరిహారం చేసినాడు నమ్మాలి. యేసు ప్రభు నా పాపం క్షమించమని ప్రార్థించాలి. ఆ విధంగా పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను అంగీకరిస్తాడు, నీ పాపం క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఈ అనుభవం నీకు అవసరం. మొట్టమొదటిది. ఇంతవరకు అనుభవం లేకపోతే ఈనాడైనా యేసు ప్రభుని నీ సొంత రక్షణ అంగీకరించు. ప్రభు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. రక్షించబడిన తర్వాత నువ్వు ప్రభు కొరికే పనిచేయాల. నీ వంతేంటి? సువార్త చెప్పగలవా? ఎవరికైనా సాక్ష్యం చెప్పగలవా? ఎవరికైనా కరపత్రికలు ఇవ్వగలవా? లేకపోతే ఎవరైనా రక్షణ కొరకే ప్రార్థించగలవా? ఏం చేయాలి ప్రభువా? నేనేం చేయమంటావు నీకోసం? ఏం చేయాలో ప్రభు చూపిస్తాడు, తెలియజేస్తాడు. నీకు సామర్థ్యం లేకపోవచ్చు. నిన్న చాలామందిని చూసాం, వాళ్ళకి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రభు వాడిని వాడుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అవసరం పనివాళ్ళు కావాలా. లోకంలో ఎట్లా ఉందంటే పని లేదు, పని చేస్తానికి రెడీగా ఉన్నారు చాలామంది. వర్క్ లేదు, ఎక్కడో ఒక చోట చిన్న జాబ్ దొరకడానికి ఎంతోమంది క్యూలో ఉంటున్నారు. ప్రభు దగ్గర అయితే చాలా పని ఉంది, కానీ వర్కర్స్ లేరు, పనివారు లేరు. అందుకనే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆయనకు ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని ఉంది. ఆ పని చేయడానికి పనివాళ్ళు అవసరం అవుతుంది. పొద్దునే వెళ్ళాడు, కొంతమందిని తీసుకొచ్చాడు, సరిపోవట్లేదు, ఇంకా పని మిగిలింది. మళ్ళా 9 గంటలకు వెళ్ళాడు, ఆడ కొంతమంది పనివారిని కనపడితే తీసుకొచ్చి పని చేశాడు, ఇంకా పని కనపడుతుంది. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు, అక్కడ కొంతమందిని తీసుకొచ్చి పనిలో పెట్టాడు. 3 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ కొంతమంది కనపడ్డారు, పని లేక ఖాళీగా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. పని చేస్తుందా, ఇంకా మిగిలిపోతుంది పని, అవసరమైంది. 6 గంటలకల్లా పని అయిపోద్ది. 5 గంటలప్పుడు కూడా వెళ్ళాడు, ఎవరైనా పనివారు దొరుకుతారేమని చెప్పి. ఉన్నారు, 5 గంటలప్పుడు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఎవరు పెట్టుకోలే. అప్పుడు అన్నాడు, వస్తారా, నేను మీకు జీతం ఇస్తాను. ఎందుకంటే ఆయనకు అవసరత ఉంది. యవనస్తులారా, మీ అవసరత ప్రభుకు ఉంది. మీరు ప్రభు కొరకై పనిచేయాలి, ప్రభు కొరకై జీవించాలి. ప్రభు తన కృపను బట్టి నన్ను రక్షించిన తర్వాత నేను దేవుని పనికి అంత ముందుకు వచ్చేవాడిని కాను. ఎప్పుడు వెనకంజ వేస్తుండేవాడిని. ఇప్పుడే కాదులే, నాకు ఆ వయసు లేదులే, నాకు అనుభవం లేదులే, పెద్దవాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూస్తారులే, వాళ్ళు చేస్తారులే అనుకునేవాడిని. మా మందిరంలో పెద్దలైన వారేమో ప్రోత్సహించేవారు, మీరు రండి, చేయాలి, అది అని ఏదో ఒకట సాగు పెట్టి వెళ్తూ ఉంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి మా దగ్గర. ఆ మరుసటి రోజు ఏం చెప్పారంటే, వాక్యం చెప్పకముందు మీరు సాక్ష్యం చెప్పాలి బ్రదర్ అన్నాడు నన్ను, ఇంకొక బ్రదర్ని. మాకు చాలా కలవరం అయిపోయింది. అంతమంది ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలంటే భయము, బెరుగుతనము, ఎందుకంటే చాలా సిగ్గు. అందుకనే మేము వెళ్ళి మా కాలేజ్ గ్రౌండ్స్లోకి వెళ్ళి దాదాపు 1 గంట సేపు ప్రార్థన చేశాం. ప్రభా, సాయంత్రం మీటింగ్లో సాక్ష్యం చెప్పాలంటున్నారు, మాకు ధైర్యం రావట్లేదు, మాకు భయంగా ఉంది, నిలబడలేము, చెప్పగలమా లేదా అని అంతసేపు ప్రార్థన చేసి వచ్చాము. నైట్ మీటింగ్ స్టార్ట్ అయింది, సాక్ష్యం చెప్పన్నారు. 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేకపోయాను, ఎందుకంటే అది పరిస్థితి.
అలాంటి స్థితిలో ఉంటే అయితే ప్రభు తన కృపను బట్టి తర్వాత దినాల్లో ఆయనకు అందుబాటులో వచ్చినప్పుడు ఆయన తన ఆత్మశక్తినిచ్చి ఉపయోగించుకుంటూ వస్తూ వచ్చాడు. ఒకసారి ఒక దైవజనుడు మా మధ్యకి వచ్చినాడు. ఆయన అన్నాడు, దేవుని కొరకే మనం జీవించాలి, దేవుని కొరకే మనం పని చేయాలి. వీ హ్యావ్ టు లివ్ ఫర్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్ అన్నాడు. అది నాకు చాలా ఇష్టమైంది. నిజమే, దేవుని కొరకే బ్రతకాలా, అదే సమయంలో దేవుని కొరకే మనం పని చేయాలా. అప్పటి నుండి ప్రభుతో అడుగుతూ వచ్చేవాడిని, ప్రభా నీ కొరకు నేను పని చేయడానికి సిద్ధమే, అయితే నాకు మీ ఆత్మ సహాయం నాకు కావాలి. అప్పుడు ప్రభు ఇస్తూ వచ్చేవాడు, ఆ రీతికి నిలబెడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభు కొరకే జీవించడానికి, ప్రభు కొరకే పని చేయడానికి ఆయా ప్రాంతాల్లో ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. మీకు కూడా చేయగలరు. మాకంటే మీరు ఎంతో మెరుగైన వారు, మీ జనరేషన్ ఎంతో తెలియగలవారు, ఎంతో గ్రహింపు మీకుంది, ఎంతో నాలెడ్జ్ మీకుంది. కాకపోతే ఒకటి, అందుబాటులో దేవునికి ఉండాలి. నీ యొక్క గురిది ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు కొరకై కొన్ని ఆత్మలను సంపాదించాలి. ప్రభు నా ఆశ ఇది, నీకు నేను అందుబాటులో ఉంటాను. నన్ను కూడా అపోస్తలుడైన పౌలు ఒక సాధనంగా వాడుకున్నట్టుగా నన్ను కూడా నీ సాధనంగా వాడుకుంటాడు. అద్భుతంగా ప్రభు వాడుకోగలడు. ఒక ప్రాంతంలో ఒక బ్రదర్ ఉన్నాడు మందిరంలో. ఆయన వృద్ధుడు. ఆయనకి ఒక అలవాటు ఉండేది. ప్రతి ఆదివారము ఆరాధన అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి భోంచేసి కొంతసేపు నిద్రపోయేవాడు. ఇప్పుడు ఈ టైంకి ఇట్లా 4 గంటలకు లేచేవాడు. కొన్ని ట్రాక్స్ తీసుకునేవాడు, కొన్ని కరపత్రికలు తీసుకుని ఆ చుట్టుపక్కల వీధుల్లోకి వెళ్ళి పంచి వచ్చేవాడు. 1 గంట సేపట్ల పంచి 5 గంటలకల్లా ఇంటికి వచ్చేవాడు. అది ఆయన అలవాటు, ప్రతి ఆదివారం అలవాటు. ఒక ఆదివారము ఆయన ఆరోగ్యం బాగోలేదు. మందిరానికి వెళ్ళొచ్చాడు. ఇంటికి వచ్చి కరపత్రికలు పంచడానికి ఆయనకు అంత ఆరోగ్యం లేదు. ఆయనకు ఒక మనవడు ఉన్నాడు. మనవడిని పిలిచి, ఈరోజు నేను పంచలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి పంచి వచ్చే అని చెప్పి ఆ మనవడికి ట్రాక్స్ ఇచ్చాడు. సరే తాత అని చెప్పాడు. వాడు వెళ్ళాడు. ఆ ట్రాక్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ చుట్టుపక్కల వీధుల్లో వచ్చాడు. అయిపోయింది. ఆ మరుసటి ఆదివారము తాత మనవాళ్ళు ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళారు. వీళ్ళు ఎక్కడో వెనక్కి కూర్చున్నారు. ఆ మందిరంలో చివరి ప్రార్థన చేయకముందు అక్కడ దైవసేవకుడు అన్నాడు, మన మధ్య ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టరు ఒక 2 నిమిషాలు తన సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటుంది, కాబట్టి సాక్ష్యం సిస్టర్ చెప్తారు, విందాము, విన్న తర్వాత ముగిచేద్దాం అన్నాడు. అందులో ఒక సిస్టర్ వచ్చారు, ఒక సహోదరి వచ్చారు. ఆ వచ్చి ఆమె సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? గత వారంలో నేను చాలా దిగులుగా ఉన్నాను, ఎన్నో శ్రమల గుండా పోతున్నాను, దుఃఖంలో ఉన్నాను, జీవితం మీద విరక్తి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పోయిన ఆదివారం సాయంత్రము నేను ఆత్మహత్య చేయడానికి అదెక్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఎవడో పెట్టుకుంటుంటే ఇంటి డోర్ ముందు టక్ 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 అని శబ్దం వచ్చింది. ఎవరో కొడుతున్నారని శబ్దం వచ్చింది. వెంటనే అది దిగి నేను వెళ్ళి ఆ డోర్ తీయగానే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఒక ట్రాక్ తీసుకుని, ఆంటీ గారు ఇది చదవండి అని ఇచ్చాడు. అది తీసుకున్నాను. అది తీసుకుని ఇంట్లోకి వస్తుంటే అందులోని మాటలు నన్ను ఆకర్షించినాయి, నన్ను పట్టుకున్నాయి. యేసు ప్రభు శాంతినిస్తాడు, యేసు ప్రభు క్షమిస్తాడు, యేసు ప్రభు రక్షిస్తాడు. ఈ మాటలన్నీ వినేటప్పటికీ నేను ఎందుకు మరి ఇలాంటి యేసు ప్రభు ఉన్నప్పుడు నేను ఎందుకు చనిపోవాలి, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఈ ప్రభు నేను అంగీకరిస్తాను, ఈ ప్రభుకి శాంతి నేను పొందుతాను
అని చెప్పి ఆ విధంగా నేను ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను, యేసు ప్రభు నన్ను రక్షించాడు, క్షమించాడు, శాంతిని ఇచ్చాడు అని ఆవిడ సాక్ష్యం చెప్తుంటే వెనక ఉన్నాడు తాత మనోడు అన్నాడు, తాత 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 నేనే ఆ పత్రిక ఇచ్చింది అని తాత చెప్తున్నాడు. చూసారా, ఒక చిన్న పిల్లవాడు ఒక పత్రిక తీసుకెళ్ళిస్తే ఒక జీవితము నిలబడింది. సహోదరుడా, అనేక మంది రక్షణ కొరకే ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీకు తెలియపోవచ్చు, నువ్వేదో పత్రిక చెల్లిపోతావు, దాని ప్రభావం ఎంతమందిలో పనిచేస్తుందో నీకు తెలియపోవచ్చు. ప్రభు యేసు గురించి 2 మాటలు చెప్తే వెళ్ళిపోతావు, ఆ మాటలు వారిలో రక్షణార్థమైన విశ్వాసం తీసుకొస్తాయేమో. ఈ విధంగా నువ్వు అందుబాటులో ఉంటే, అవును ప్రభా నీ కొరకై నేను కూడా సిద్ధమే, నీ పని కొరకై నేను నీ చేతులు వాడబడాలని కోరుతున్నాను. ఇంతవరకు లోకం కొరకే, కేవలం నా స్వార్థం కొరకే, ఇతరుల కొరకే పనిచేస్తాను. ఇక నుండి ప్రభువా నా యవ్వన బలాన్ని నీకు ఇస్తాను, నీ నిమిత్తమై పనిచేస్తాను. ఆ తీర్మానంతో ప్రభు దగ్గరికి వస్తావా? నీ తీర్మానాన్ని ప్రభు గౌరవిస్తాడు, తన పరిచర్య. ఎందుకంటే ఆయన ద్రాక్ష తోటలో ఎంతో పని ఉంది, ఆయన పొలంలో ఎంతో పని ఉంది, పనివారు కనబట్టలేదు. అందుకని అన్నాడు, కోత యజమాని వేడుకొనండి పనివారిని పంపించమని. ఆ పనివారిలో నీవు కూడా ఒక్కనిగా ఉంటావా? అపోస్తలుడైన పౌలును దేవుడు తనకు సాధనంగా వాడుకున్నట్లు నిన్ను కూడా సాధనంగా వాడుకుంటాడు. అటువంటి ధన్యతలోనికి ప్రభు మనం తెచ్చునుగాక.